ఆదిలాబాద్ రూరల్ మండల పరిధిలోని నిషాన్ ఘాట్లో సమస్యలు పరిష్కరించాలని, కనీస మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కాలనీవాసులు ర్యాలీగా తరలివచ్చి ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. నిషాన్ ఘాట్ ఏర్పడి కొన్ని ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వాలు, అధికారులు చొరవ చూపడం లేదని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా సమస్యలు రాజ్యమేలుతున్నాయన్నారు. ఇప్పటికీ సరైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, కరెంటు, త్రాగునీరు, పక్కా ఇండ్లు వంటి సౌకర్యాలేమీ లేక పేదలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ పట్టించుకోలేదని, కనీసం కాంగ్రెస్ సర్కారైనా పేదల ఇబ్బందులను దూరం చేయాలని విజ్ఞప్తి చేశారు. అప్పటి వరకు తమ పోరాటం సాగిస్తామని వెల్లడించారు. ఆదిలాబాద్ మండలంలోని నిషాన్ ఘాట్ కాలనీ గ్రామము, అది 2003లో ఏర్పడింది. దాదాపు 21 సంవత్సరం అయింది. సరే, పేద ప్రజలు, ఇంటి స్థలం, ఇల్లు లేని వాళ్ళు, పేదవాళ్ళు అక్కడ నివాసం గడుపుతూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు గత 10 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక ఉద్యమాలు చేశారు. అక్కడ కరెంటు కావాలా, రోడ్లు కావాలా, లేదా మంచినీళ్ళు కావాలి, ఇల్లు కట్టియాలా, ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పి 4-5 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో పోరాటం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో చిమగుట్టట్లేదు. అసలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజా పోరాటాలే అసలు గుర్తింపు లేదు. కాబట్టి 4 సంవత్సరాలు 109 సార్లు ధర్నాలు, పికెటింగ్లు చేయడం జరిగింది. ఒక 100 రోజుల పాటు నిరాహార దీక్షలు ఇక్కడ కలెక్టర్ కార్యాలయం చేయడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి అయిపోయేలా, అందుకే ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టిర్రు. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కూడా ఈఏవైలో అవి ఇల్లు ఇస్తామంటే ఎక్కువ ఇల్లు ఇవ్వలే. టీఆర్ఎస్ ఇవ్వలే, అప్పుడు బీజేపీ ప్రభుత్వం ఇవ్వలే. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం, మా మిత్రపక్ష ప్రభుత్వం అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ మెమోరాండం ఇచ్చినాం. ఫిబ్రవరి 2, 2024 నాడు ఇందిరావెల్లో మెమోరాండం ఇచ్చినాం. ఆ మెమోరాండం ఇచ్చిన దాని మీద ఒక ఫైల్ నెంబర్ తోటి 67 ఫైల్ నెంబర్ సీఎంఓ నుంచి వచ్చింది. ఇక్కడ కలెక్టరేట్లో కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. వెంటనే మేము సీతక్క గారికి కూడా, మంత్రి ఇన్ఛార్జ్ గారికి ఇచ్చినాం. వెంటనే నిషాన్ ఘాట్కు అధికారులు వచ్చి అక్కడ ఎంక్వైరీ చేసి పట్టాలు ఎవరికి లేవు, కరెంటు సౌకర్యం ఏంది, రోడ్ల సౌకర్యం ఏంది, ఏం ఇబ్బందులతోటి బిక్కుబిక్కుమని భక్తులు, పాములు, తేళ్ళనక, మరి విషపూరితమైన జంతువులు, రకరకాల బిక్కుబిక్కుమని అక్కడ నిషాన్ ఘాట్లో మరి బతా ఉన్నారు. వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి ధర్నా ఇయ్యాల ప్రారంభం చేసినాం. ఈ ధర్నా సమస్య